అండర్ బడ్జెట్లో డ్రెస్ స్టిచ్చింగ్ ఎలాగనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. నేను వేసుకున్న డ్రెస్ మెటీరియల్ అయితే మాత్రం చాలా బాగుంది. అది ఏంటనేది వీడియోలో షేర్ చేస్తాను. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ఎష్కో వ్లాగ్స్. నేను తీసుకున్న మెటీరియల్ అయితే ఆర్గంజా మెటీరియల్, చాలా సాఫ్ట్గా ఉంది, బాగుందనమాట. నేను ఇది మెటీరియల్ 2 మీటర్స్లోనే ఈ డ్రెస్ డిజైన్ చేయబోతున్నాను. నేను అది ఎలా అనేది నేను చూపిస్తాను. అప్కమింగ్ వీడియోలో కూడా 2 మీటర్స్తోనే డ్రెస్సెస్ ఎలా డిజైన్ చేసుకోవాలి ఏంటి అనేది నేను ఈ వీడియోస్లో అప్కమింగ్ వీడియోస్లో నేను షేర్ చేస్తాను. ఇదైతే మాత్రం ఆర్గంజా మెటీరియల్ అన్న కదా, నేను ఎయిర్ లైన్ అయితే చూస్ చేసుకున్నాను. కింద ఫ్రిల్ వచ్చేసేసాను అనమాట. ఇప్పుడు ఆ మోడల్ చాలా ట్రెండింగ్ అవుతుంది కదా, నాకు అసలు ఒక మోడల్ కూడా లేదు, అందుకని చెప్పి నేను ఆ మోడల్ చూస్ చేసుకున్నాను. ఇంకా ఇదైతే మాత్రం ఒరిజినల్ 4 లేయర్స్ చెప్తున్నా. నేను ఫోల్డింగ్ అయితే చేసుకొని లైనింగ్ అయితే మాత్రం కటింగ్ చేసేసుకున్నాను. నేనే కటింగ్ చేసుకొని నేనే స్టిచ్చింగ్ చేసుకుంటాను నా డ్రెస్సెస్. ఇక్కడైతే మాత్రం నేను కింద పార్టు ఫ్రిల్ కోసం అయితే నేను కటింగ్ అయితే పెట్టుకుంటున్నాను. నేను కింద ఫ్రిల్ పార్ట్ వచ్చేసరికి 5 ఇంచెస్ రావాలి అనుకుంటున్నాను. నేను ఇంకా 6 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నా. ఎందుకంటే కింద పైన 1/2 ఇంచ్, ఇటు 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచ్ ఖర్చుకైతే పోతుంది. అందుకని చెప్పి నేను 6 ఇంచెస్ తీసుకున్నాను. ఇంకా నాకు ఈ డ్రెస్సు కాస్ట్ మెటీరియల్ వచ్చేసరికి 250 రూపీస్ పడింది. 2 మీటర్స్ వచ్చేసి ఇంకా లైనింగ్ వచ్చేసి 100 రూపీస్ పడింది అనమాట. 350 రూపీస్ బడ్జెట్లోనే అయిపోతుంది డ్రెస్సు మొత్తమును. ఈ కింద పార్ట్ ఫ్రిల్కి అయితే పక్కన పెడుతున్నాను. ఇంకా మిగతాది డ్రెస్ మొత్తం అయితే నేను కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఆర్గంజా కదా, ఎయిర్ లైన్ అంత బాగుంటుంది, కొంచెం బుట్టలాగా వచ్చి ఫ్రిల్ పెట్టినా కూడా అంత బాగుంటుంది కదా అని చెప్పి అయితే నేను ఈ మోడల్ చూస్ చేసుకున్నాను. ఇంకా నేనైతే సైడ్ పార్ట్ అయితే మొత్తం కటింగ్ చేస్తున్నాను. సైడ్ పార్ట్ని కూడా యూస్ చేసుకోవచ్చు, అది నేను చూపిస్తాను ఎలాగనేది. ఇక్కడైతే నేను లైనింగ్ పెట్టి మొత్తం కటింగ్ అయితే చేశాను. ఇక్కడ చూసారు కదా, నేను సైడ్ మొత్తం కట్ చేశాను. ఈ పార్ట్ ఉంది కదా, ఇది సైడ్ పార్ట్ అన్నమాట. ఈ సైడ్ నుంచి ఇలా కటింగ్ చేసిన పార్ట్ ఇదిగోండి. 2 పార్ట్స్ వస్తాయి. నేను చెప్పాను కదా 4 ఫోల్డింగ్ వేసుకున్నానని చెప్పి. ఒక పార్ట్ వచ్చేసరికి నేను హ్యాండ్స్కి యూస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకో పార్ట్ వచ్చేసరికి కింద బార్డర్ కట్ చేసుకున్నాను కదా నేను 6 ఇంచెస్. ఆ 6 ఇంచెస్ బార్డర్కి ఈ క్లాత్ను కూడా యాడ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను, జాయిన్ చేద్దామని. ఎందుకంటే ఇంకా కొంచెం ఫ్రిల్ వస్తుంది కదా, కొంచెం బాగుంటుంది ఫ్లేర్ అని చెప్పి అయితే అనుకుంటున్నాను. హ్యాండ్స్ కూడా బాగా వచ్చినాయి. నేనైతే ఐరన్ బుట్ట చేతుల్లాగా వస్తున్నాయి కదా, కొంచెం ప్రెస్సింగ్ చేసినవి, ఆ టైప్ అయితే పెట్టుకుందామని అయితే అనుకుంటున్నాను. ఇంకా అయితే ఎలా టర్న్ అవుట్ చేస్తున్నాను అనేది చూపిస్తాను. ఇది ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ నేను చూపిస్తున్నాను. ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా తీసుకుని నేను నెక్ అయితే కటింగ్ చేయను, ఇలా అయితే ఈజీగా ఉండిద్ది, మీరు ట్రై చేయొచ్చు. నా దగ్గర మార్కర్ ఉంటుంది అనమాట. ఆ నెక్కి ఎంత నెక్ కావాలనేది నేను మార్కింగ్ చేసుకుని ఇలా నెక్ మీదే లైనింగ్ మీదే స్టిచ్చింగ్ చేసేసి అలా ఉల్టా తిప్పేసేసి అడ్జస్ట్ ఉన్నదంతా కటింగ్ చేసేసేస్తాను. సైడ్లంతా స్టిచ్చింగ్ చేసేసుకుని కింద పార్ట్కి అయితే ఈ ఫ్రిల్ ఉంది కదా, ఫ్రిల్ పార్ట్ ఇలా పైనుంచి నేను కుచ్చిపెట్టుకుంటాను. ఇలా పైనుంచి కుచ్చిపెట్టుకుని ఇలా ఉల్టా తిప్పేసేసేస్తే ఇలా కుచ్చొస్తుంది. పైన స్టిచ్చింగ్ వేసుకుంటే మరీ ఎక్కువ నిలబడుకోకుండా ఉంటుంది అనమాట. ఇంకా అందుకని చెప్పి నేను అలా వేస్తాను. ఒక బ్యాక్ పార్ట్ అయితే రెడీ చేశాను, ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఇలా అయితే నేను వెనకాల కీ హోల్ పెట్టుకున్నాను. బ్యాక్ పార్ట్ అంతా రెడీ చేశాను. ఇదిగోండి ఇలా ఫ్రిల్ అయితే వచ్చిందనమాట. దీన్ని ఐరన్ ప్రెస్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఒకవేళ స్టిచ్చింగ్ చేసింది ఎలా చేశాను అనే వీడియో కూడా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, నేను వీడియో షేర్ చేస్తాను నెక్స్ట్ కుట్టే డ్రెస్సులకి అయితే మాత్రం. ఇదిగో చూడండి, ఇలా అయితే నేను ఫ్రిల్ పెట్టేసేసుకుని డబల్ స్టిచ్ అయితే వేసుకున్నాను. పీచు రాకోకుండా లోపలికి ఫోల్డింగ్ అయితే పెట్టేసుకున్నాను. ఇలా వచ్చిందనమాట డ్రెస్ అయితేను. కొంచెం ఐరన్ ప్రెస్ చేద్దాము వేసుకునేటప్పుడు, అప్పుడు మీకు తెలుస్తుంది ఎలా వచ్చింది ఏంటనేది. అవుట్ఫిట్ అయితే మాత్రం చూసారు కదా మీరు ఎంత బాగా వచ్చిందోను. ఇంకా ఫ్రంట్ పార్ట్ కూడా మొత్తం రెడీ చేసి హ్యాండ్స్ కూడా ఎలా వచ్చినాయి, ఎలా స్టిచ్చింగ్ చేశాను అనేది మీకు చూపిస్తాను. ఇంకా డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇదిగోండి డ్రెస్ అవుట్ఫిట్ అయితే ఎలా వచ్చింది. కింద గేరా చూసారా, కూర్చోపెట్టేసరికి ఎంత బాగుందోను. నేను ఎయిర్ లైన్ కట్ అయితే తీసుకున్నాను కదా, ఫ్రంట్ అయితే మాత్రం బోట్ రౌండ్ తీసుకున్నాను నేను. కింద గేరా వచ్చింది. హ్యాండ్స్ చెప్పాను కదా నేను ఐరన్ బుట్ట అని చెప్పి ఇలాగనమాట, ఇలా తీసుకున్నాను. కింద లైనింగ్ ఒరిజినల్ కట్ హ్యాండే తీసుకుని పైన ఒరిజినల్ మాత్రం కొంచెం ఐరన్ ఫిల్ట్ లాగా పెట్టాను. బ్యాక్ అయితే కీ హోల్ పెట్టాను. ఫ్రంట్ అయితే బోట్ రౌండ్ పెట్టాను అనమాట. ఇంకా డ్రెస్
ఫిట్ అయితే ఇలా వచ్చింది చూడండి. దూరం నుంచి లాంగ్ చూపిస్తున్నాను నేను. ఇంక ఇది వేసుకుంటే ఎలా టర్న్ అవుతాయిందో నీకు మీ వీడియోలో షేర్ చేస్తాను. నేనైతే దీనికి క్రీమ్ కలర్ ప్యాంట్ అయితే పేర్ చేస్తాను, ఎందుకంటే గ్రీన్ వేసుకుంటే అంత లుక్ రాదు. అందుకని చెప్పైతే నేను క్రీమ్ కలర్ ప్యాంట్ అయితే వేసుకున్నాను. చాలా బాగుంది డ్రెస్ అయితేను. మీరు ట్రై చేయొచ్చు. 2 మీటర్స్లోనే అయిపోయింది డ్రెస్ మోడల్ అయితేను. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ చేయండి. నేను స్టిచ్చింగ్ వీడియోస్ అనేది షేర్ చేస్తాను. బాయ్.